హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిద్ర వస్తుందా? ఏమైంది కాదు మరి పాపం. ఓ అమ్మా ఇది ఇందులో వేస్తా అనుకుందా తర్వాత తీసుకోవడానికి. నిద్ర వస్తుందా? బట్టుంటావా మరి? నిద్ర వస్తుందా? ఇవన్నీ నువ్వేం చేయొచ్చు మరి. నిద్ర వస్తుందని అబద్ధం చెప్పి రావద్దు వాళ్ళ. సరేనా 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 అబద్ధం చెప్పి రావద్దు. ఇవన్నీ కింద ఉన్నాయని వస్తున్నావు కదా నువ్వు. నిద్ర రావట్లేదు బుజ్జిగాను. అబద్ధం చెప్పినావు అలా చెప్పొద్దు. తప్పు. అబద్ధం చెప్పొద్దు. సరేనా? అబద్ధం చెప్పొద్దు అమ్మకి. వీటితో ఆడుకుంటుండు. మనం ఇక్కడ తయారు చేసుకున్నాం బర్త్డేకి. సరేనా సరేనా? నిజంగా నీకు వస్తుందా పిల్లలకి? 7th month బర్త్డే కాబట్టి విద్యా కలర్స్ తో డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇవి ఎప్పుడో మా బర్త్డేస్కి అలా తెచ్చుకున్నప్పుడు ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కొన్ని నేను క్రాఫ్ట్స్ అవి ఊరికే బోర్ కొట్టినప్పుడు, ఇంతకు ముగ్గు లేనప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు చేసుకునేదాన్ని. అందుకని అలా. సో అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. ఇందులో వైలెట్ ఒకటి ఉంది, వైలెట్, ఇండిగో, గ్రీన్, వైట్, బ్లూ. సో బ్లూ కూడా ఉంది. వైలెట్, ఇండిగో, బ్లూ. నెక్స్ట్ గ్రీన్. సో గ్రీన్ ఉంది. ఇంకోటి ఎల్లో, ఎల్లో, ఆరెంజ్ ఒక్కటి లేదు, రెడ్ ఉంది. సో ఆరెంజ్ లేదు కాబట్టి నేను రెడ్ పైన ఈ ఆరెంజ్ కలర్ స్కెచ్ పెన్ తో ఇలా ఆరెంజ్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా. వస్తుందో లేదో చూడాలి. ఎలా వస్తుందో తెలియదు కానీ ట్రై చేస్తాను. కొంచెమైనా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కొంచెం ఆరెంజ్ అవుతుందేమో అని. అవదా? అవ్వదా? అలా చేస్తే అవుతుందా లేదా? రెడ్ పైన ఆరెంజ్ తో వేస్తాను. అవుతుందా? ఆరెంజ్ అవుతుందా? ఇది ఇలా ఇలా అవుతుందో ఎందుకు ఇందాక? ఎందుకు ఉపదే? ఎందుకు ఉపదే? ఎందుకు ఉపదే? ఇలా 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 అవ్వదనా? నీకేం తెలుసు? రెడ్ పైన ఆరెంజ్ వస్తే ఎలా వస్తుంది? రాదు అనుకుంటున్నావా? సరేనా 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 సరేనా? యాక్షన్ యాక్షన్. సో చేయి మళ్ళీ. ఎలా ఉన్నావు? చేయవెత్తుతున్నాను మళ్ళీ అను. స్కెచ్ పెన్ తో సరిగ్గా రావట్లేదు కానీ, అంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని హైలైటర్ ఉంది ఆరెంజ్ కలర్ది. సో దాంతో చేస్తున్నా. కాకపోతే దీంతో చేస్తుంటే మధ్యలో ఇలా చిరిగిపోతుంది. కొంచెం ఎక్కువగా పెట్టైనా కానీ ఇది పోతుంది కదా. జస్ట్ ఇది నార్మల్ చాలా తిన్న పేపర్ కాబట్టి ఈజీగా చిరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చాలా స్లోగా ఏదో ఒక రకంగా వచ్చేలాగా వేస్తున్నా. ఇది సగం అయిపోయినా గుర్తొచ్చింది, నేను క్లౌడ్ డ్రా చేశాను. దీన్ని కట్ చేస్తున్నా. ఇంకా మా బుజ్జి పాప కూడా నాకు హెల్ప్ చేసింది చూసారా డెకరేట్ చేసుకోవడానికి. ఎవరి బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుందేమో, ఇక్కడ హెల్ప్ చేస్తుంది. హెల్ప్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని సర్ది పెట్టాలన్నమాట. అన్నీ అయినాక సర్దుకుంటాము ఎక్కడ అక్కడ. ఇప్పుడు మా పాప ముందే సర్ది పెడుతుంది నాకు. జ్యోతి 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 ఆగు ఆగు. ఇందాక రెడీ చేసిన తర్వాత బొట్టు పెట్టాను నేను ఆల్రెడీ, కానీ అది కదులుతూ ఉంటే మొత్తం అటు ఇటు పోయింది అనమాట. అంటే అది రౌండ్గా కాకుండా రకరకాలుగా వచ్చింది. అందుకని వాటర్ పెట్టి మళ్ళీ తీసేసాను. అంటే చాదు ఉంటుంది కదా, దాంతో పెడతాము, పెట్టనివ్వలేదు. ఇప్పుడు ఇలా పెట్టడానికి ట్రై చేస్తున్నా, అస్సలు పెట్టనియట్లేదు.
ఏదోలాగా చేసి మొత్తానికైతే పెట్టగలిగాను. కానీ మన పాప తిరగడంలో అసలు అది ఎటు పోతుందో కూడా దానికి అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఒక్కోసారి భయం వేస్తుంది మింగేసిందా ఏంటా అని. ఆ చాదుతో ఏమో పెట్టినవారు, ఇలా స్టిక్కర్స్ పెట్టినప్పుడేమో భయంగా ఉంటుంది. ఎక్కడ తీసుకుని నోట్లో వేసుకుంటుందేమో అని చెప్పి భయం అనమాట. ఇంకా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటా. ఒకసారి నుంచుంటావా ఇక్కడ? ఇలా నుంచు. అలా నుంచు. జుతి నాన్న పిలుస్తున్నాడా నేను? హాయ్, చూసావా? ఒక్కసారి జుతమ్మా. నాన్న ఏంటి అని అడుగు. ఒకసారి అమ్మ. వామ్మో, ఈ చిన్న పిల్లల్ని పట్టుకుని మనకి కాళ్ళు చేతులు నొప్పి వచ్చి అలసిపోయి కూర్చోడమే కానీ వాళ్ళకి మాత్రం కాళ్ళు చేతులు ఏం నొప్పి వచ్చినా కానీ తిరగడం మాత్రం ఆపరు అసలు. ఇక్కడ కూర్చుంటావా అమ్మ పైన? అరే వేట చేతికి, నేను చూస్తాను. ఒకసారి చేయి కింద పెట్టు. ఒకసారి ఇక్కడ కూర్చోవా ప్లీజ్ అమ్మా. సోఫా అయితే కూర్చొని సోఫాలో ఏమైనా బొమ్మ నిద్రపోమంటే నిద్రపోవట్లేదు అప్పటి నుంచి. నిద్రపోతే మంచి చక్కగా రెడీ చేసేదాని కదా. ఇంకా తిరిగాడు. ఇదిగా కూర్చుంటావా? చెప్పు. అరే జుట్టు కళ్ళలో పడుతుంది. పాపం జుట్టమ్మా, పాపం జుట్టుంటావా? సరిగ్గా పెడతాను. నా జుట్టు నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసుకున్నాను అంత పిచ్చిగా ఉందని. మా జ్యోతి ఫుల్ ఫైటింగ్ చేస్తూ ఉంటుంది కదా నాతో. ఇంకా నా జుట్టు ఎప్పుడు మామూలుగా ఉండదు, ఏదో రకంగా ఇలాగే అయిపోతుంది. ఎంత బాగా చేసుకున్నా కానీ మళ్ళీ ఇలాగే చేస్తుంటుంది. మా ఫైటింగ్స్ అలాంటివి. క్యారెట్ తీసేదాన్ని చేసి నుంచి క్యాండిడేట్ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. క్యాండిడేట్ ఏదో ఒక నోట్లో ఉందండి. బుడ్డమ్మా బుడ్డమ్మా ఇది 7 months కంప్లీట్ అయ్యి 8th month లోకి ఎంటర్ అయింది. అందుకని రెయిన్బో కేక్. 7 months. ఇక్కడ కూడా నేను రెయిన్బో ప్రిపేర్ చేసాను కూడా. ఇవన్నీ రెయిన్బో అది పేపర్స్ కదా అని చెప్పి ఆల్పిన్స్ పెట్టడానికి రాలేదు, చిరిగిపోతుందని. అందుకని డబుల్ సైడెడ్ టేప్ ఈ క్లాత్ కింద దానికి మధ్యలో పెట్టి స్టిక్ చేసి రెయిన్బో లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అంతే. హ్యాపీ 7th month బర్త్డే. మనం హ్యాపీ బర్త్డే పెట్టాలి ఇక్కడ. వావ్, సూపర్ కేక్. నేను చూపిస్తాను. ఫోటో మేము పెడుతున్నప్పుడు ఫోటోలో ఓన్లీ ఈ పైనదే చూపించారు. ఈ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి ఫొటోస్ పెట్టలేదు. వస్తుందో లేదో అని డౌట్ వచ్చింది. కట్ చేసిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. రెయిన్బో కలర్స్ ఉన్నాయి.
మన క్యూట్ ఉంది కదా. హ్యాపీ 7th month బర్త్డే. దానికి ఎక్కువ తినిపిస్తారా అని చేస్తాను. కొంచెమే పెట్టేద్దాం, షుగర్ ఉంటుంది కదా. పెడతాను ఏమనుకోవద్దు. దాన్ని కొంచెం పెట్టు, కొంచెం క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు. దేంతో చేశారు? తినే టైంకి నీకు చాలా తినిపిస్తాము. ఇప్పుడు వద్దు చెప్పి ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నేనేం ఎక్కువ పెట్టాను, కంగారు పెట్టు. కలర్ఫుల్ ఉంది. ఇట్లా పెట్టు. నాకు బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉండేది ఏదైనా ఫుల్ ఇష్టం. కొంచెం వెనక్కి కూర్చో. లేకపోతే నేను పెడతాను కూర్చో. నాన్న చూడు, నాన్న నాన్న కేక్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఉండు ఉండు, నేను పెడతాను. అవును వద్దు వద్దు, నువ్వు అక్కడ కూర్చో, నేను ఇస్తాను. నువ్వే అక్కడ కూర్చో. మా జ్యోతికి కొత్త డ్రెస్, 7th month స్పెషల్ డ్రెస్. ఇది మల్టీ కలర్ లో ఉంది అని చెప్పి ఇది వేసాను. యాక్చువల్గా రెయిన్బో కలర్ డ్రెస్ కోసం మేము గుంటూరులో ఉన్నప్పటి నుంచి వెతుకుతున్నాము, కానీ దీని సైజ్ కాకుండా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు వేసి ఎప్పటికి వేస్తామో తెలియదు కాబట్టి అది తీసుకోలేదు. అండ్ రెయిన్బో క్లిప్ చూపించమ్మా, చూపించవచ్చు కదా రెయిన్బో క్లిప్ ఎలా ఉందో చూస్తాను. ఇది రెయిన్బో క్లిప్. మధ్యకి ఎలా చేశాడు భయసరి. మెడ నొప్పి రాదా నీకు? ఎప్పుడు ఇలా పట్టుకోగానే ఇలా తిరిగిపోతాడు. అమ్మో, ఎందుకు భయపడతావు? వస్తున్నావా ఇక్కడికి? ద్యుతి ఇటు రా. ద్యుతి ఇటు రావచ్చు కదా ద్యుతి, ఒకసారి చూస్తాను. బా అస్సలు ఒక దగ్గర ఉందని ఉండదు నాయన. సరిగ్గా కూర్చోమ్మా ద్యుతి. అమ్మో భయపెట్టకి నన్ను. ద్యుతి ఇప్పుడు మా ఆచారం, మా సాంప్రదాయం ప్రకారం ఈ సెషన్ జరుగుతూ ఉంది. ద్యుతి 1st month బర్త్డే నుంచి ఇది చేస్తూ ఉంటాం కదా, అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ సెషన్ ఇప్పుడు జరుగుతుంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేము ఫోటో సెషన్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా మన ద్యుతి పాప గురించి తెలిసిందే కదా, అసలు కోఆపరేట్ చేయడానికి చాలా టైం పడుతుందన్నమాట. ఇంకా అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే దాని చుట్టూ తిరుగుతుంటారు కదా చిన్నపిల్లలు, అదే జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. ఇంకా ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తూ ఉంటాం. కానీ పాపం ఫోటో సెషన్ అయ్యేదాకా చాలా ఓపికగా వెయిట్ చేసి తర్వాత నేను జస్ట్ భుజం మీద ఇలా వేసుకున్నాను అంతే, నిద్ర పట్టేసింది. దానికి నిద్రపోయింది. అప్పటి వరకు పాపం వెయిట్ చేసింది.
జ్యోతి ఇట్లా పట్టుకో. అబ్బా ఒక్క నిమిషం ఉందామే జ్యోతి, ఇట్లా పట్టుకో. వచ్చాడు. క్యాప్ ఇట్లా గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అదే జ్యోతిగాడు జ్యోతి ఇచ్చాడు. నేను నీ ముందు పెడతా, నీ ముందు పెడతా. జ్యోతి ఇచ్చాడు ఒకసారి. అంతా ఒకేసారి కంప్లీట్ చేసుకోవాలి అంటే కష్టం కదా, అంటే పాప కూడా కోఆపరేట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మంచిగా కాసేపు రెస్ట్ ఇచ్చాను, అంటే కాసేపు పడుకోబెట్టిన తర్వాత అప్పుడు చేద్దాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేసుకున్నా అంతే. అది పడుకోగానే నేను అన్నీ తీసుకొచ్చుకున్నా, ప్రాపర్టీస్ అన్నీ అక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకున్నా. జస్ట్ ఆ బ్లాంకెట్లో పడుకోబెట్టాను అంతే. బుజ్జి పాప లేచి ఇంకా సర్దడం స్టార్ట్ చేసేసింది. ఇదంతా జరిగింది ఒక్కసారి కాదు, మధ్యలో చాలాసేపు పడుకోబెట్టిన ప్రతిసారి మేము ఇలా అరేంజ్ చేసుకుని అంత రెడీ చేసుకోగానే లేచి అన్నీ పట్టుకుని ఎగురుతుంది. 7th month బర్త్డే కదా అని చెప్పి నేను కొంచెం స్పెషల్గా ఫీల్ అయ్యాను. స్పెషల్గా చేద్దామని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకున్నాను, ఏది అవ్వలేదు అసలు. ఇంకా ఆ రోజు కాకపోతే అలా ఇంకెప్పుడు అవ్వదు కదా, అంటే వేరే పనుల్లో ఇన్వాల్వ్ అయిపోతాం కాబట్టి అసలు కుదరలేదు. అందుకని నేను కూడా ఆ రోజు కాకుండా ఇంకా ఏ రోజు తీసుకున్నా కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదని చెప్పేసి ఇంకా చేయలేదు నెక్స్ట్ కూడా. కానీ 7 అనగానే ఒక స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే నా బర్త్డే 7th, మా హస్బెండ్ బర్త్డే కూడా 7th అనమాట. అందుకని మంచిగా అనిపిస్తుంటుంది 7 అనగానే. 7th month బర్త్డేని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, మా బుజ్జిది ఇలా చేసేసింది.